ప్రహసనాలు నడుస్తున్నాయి అని చెప్పి చేస్తున్న వరుస కార్యక్రమాల్లో ఇదో భాగం. అంటే అవినీతి అక్రమాలు ఎక్కడైనా జరిగినప్పుడు, లేదంటే ఇర్రెగ్యులారిటీస్ సంస్థలు జరిగి సంస్థకు ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయి కాబట్టి వాటి మీద ఎంక్వైరీలు చేయడం అనేటటువంటిది రెగ్యులర్గా ఒక తంతుల వాళ్ళు ఏదో ఆర్డర్లు ఇచ్చేయడం, మేము ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. మరి ప్రజలు మభ్యపెట్టడం కోసం ఇస్తున్నారా, లేకపోతే నీ మీద ఎంక్వైరీ పెడుతున్నాం, నేను సస్పెండ్ చేస్తున్నాం అని ఎవరో ఉద్యోగిని బెదిరించడం ద్వారా అతని నుంచి ఏదైనా ఆర్థికంగా ఆ లబ్ధి ఆశిస్తున్నారో తెలియని పరిస్థితుల్లో, అంటే తెలియని పరిస్థితి కదా కొంతమందికి తెలుస్తుంది. దీని మీద ఏంటంటే ఉద్యోగులు నిజంగా అక్రమాలకు ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడడం ఒక పద్ధతి అయితే, లేకపోయినా సరే మా మీద కావాలని పెట్టేస్తున్నారు, కమిషనరేట్ డబ్బులు అడిగేస్తుంది, మమ్మల్ని చావగొట్టేస్తున్నారు, డబ్బులు అడిగి మేము ఇవ్వలేకపోతున్నాం, మేము అవసరమైతే సస్పెన్షన్లోనే ఉంటాం సంవత్సరాల తరబడి, డబ్బులు మాత్రం మేము అని సస్పెన్షన్లోనే కొంతమంది ఉండిపోతుంటే ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి కాబట్టి అని చెప్పి ఎవరి మీద ఛార్జెస్ క్లెయిమ్ చేసి సస్పెండ్ చేస్తే ఇమీడియట్గా ఒక వారం రోజుల్లోనే వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్లు ఇచ్చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. ఆ రకంగా పోస్టింగ్ పొందిన వ్యక్తి ఈ మధ్య మధ్యాంజనేయ దేవస్థానంలో విశ్వనాథరాజు ఆయన బాగా ఇర్రెగ్యులారిటీస్ పాల్పడ్డాడు అని చెప్పేసి ఆయన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేసేసారు. అంతే. మనం కూడా కార్యక్రమాలు చేసాం ఆయన మీద, ఆయన అవినీతి మీద. అయితే ఆయన సస్పెండ్ చేశారు. మరి సస్పెండ్ చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి, ఎంక్వైరీ నడవాలి, ఎంక్వైరీ ఆఫీసర్ని వెయ్యాలి, ఆయన మీద రిపోర్టు దాఖలు చేయాలి, చివరికి ఏమైంది అనేది తేడా. కానీ వీడు ఎంక్వైరీలు చేయరు, ఏమీ చేయరు, ఓన్లీ ఊరికే సస్పెన్షన్ అంతే. ఎన్ని రోజులైనా సస్పెన్షన్ మీద కూర్చుంటారు, ఎంక్వైరీ వేయరు. ఎంక్వైరీ ఇన్ని రోజుల లోపల ఎంక్వైరీ వేయకపోతే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలి మళ్ళా అని ఒక క్లాస్ ఉంది ఎండోమెంట్ యాక్ట్లో. తర్వాత ఇన్ని రోజుల లోపల ఎంక్వైరీ వేయమని ఆర్డర్ వేసి ఒకవేళ ఎంక్వైరీ ఇన్ని రోజులు చేయకపోతే అయినా సరే పోస్టింగ్ ఇచ్చేయాలని చెప్పి మరొక సెక్షన్ ఉంది. ఇలాగా ఎన్నో సెక్షన్లు వాళ్ళకి పనికొచ్చేలాగా చేసుకుని ఆ సెక్షన్లు అన్నింటికి పనికొచ్చేలాగా అందరూ లోపల దూరిపోయి ఒక సర్కస్ గుడారంలాగా వేసుకుని కూర్చుని దేవాదాయ శాఖలో ఒక సర్కస్ జరుగుతున్నట్టుగా మనం చూడొచ్చు. సర్కస్లో ఏంటంటే కింగ్ ఎవరంటే రింగ్ నడిపించేటటువంటి కింగ్ ఎవరంటే కమిషనరు, తర్వాత దాని కింద ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, బిజినెస్ సెక్షన్, మళ్ళీ అదే రొటీన్ కార్యక్రమం, ఒక రొట్టు కొట్టుడు కార్యక్రమంలో ఉంటుందన్నమాట ఇదంతా మనం చూస్తే. అయితే ఈరోజు ఈ ఎంక్వైరీల ప్రహసనంలో భాగంగా చెప్పుకునేది ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ప్రస్తుతం మన తణుకు దగ్గర దువ్వ దానమ్మ తల్లి దేవస్థానం ఉంటే దానిలో చందక దారబాబు అని చెప్పేసి ఒక ఆయన పనిచేస్తున్నాడు. నేను గ్రేడ్ 1 ఈవో, డైరెక్ట్ రిక్రూటీ కోటాలో వచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయి. ఈయన పిఠాపురంలో గతంలో కొంతకాలం క్రితం పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద చేశారు. అంటే అక్కడ యాక్చువల్గా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కింద పనిచేస్తున్నప్పుడు ఈ శ్రీపాద వల్లభ మహాసంస్థానం అని కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఒక ప్రైవేటు సంస్థని దేవాదాయ శాఖ అడాప్ట్ చేసుకుని మరి ఎవరో ఒకరిని ఈవో కింద వేయాలి కదని చెప్పేసి దారబాబుని దానిలో వేశారు. వేసిన చాలా తక్కువ కాలంకే, 1 నెల 2 నెలలు అయింది, 2-3 నెలల్లోనే ఈయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి దారబాబు పూర్తిగా అవినీతికి పాల్పడ్డాడు. ఈయన చేసిన అవినీతి ఏంటంటే మేము చెప్తాం, ఈయన సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఒక ఆర్డర్ ఇచ్చారు. ఎప్పుడంటే 15/2/2018 ఇచ్చారు ఒక ఆర్డర్. అయితే ఈ ఆర్డర్ ఇచ్చాక సుమారు ఒక 2 సంవత్సరాల పాటు అనుకుంటారు ఆయన సస్పెన్షన్లోనే ఉన్నారు. ఎవరు? చందక దారబాబు. ఈయన చేసిన ఇర్రెగ్యులారిటీస్ ఏమిటయ్యా అంటే కమిషనరేట్ ఫ్రేమ్ చేసినటువంటి ఛార్జెస్ని అనుసరించి మనం చెప్పుకునేది ఇది. ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ఆయన సస్పెండ్ చేసినటువంటి కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ఇది. తర్వాత ఎన్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు? 10 ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఇవి 10 ఆయన మీద ఫ్రేమ్ చేసిన ఛార్జెస్. తర్వాత దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ ఇంప్యూటేషన్స్ ఆఫ్ మిస్కాండక్ట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ ఫ్రేమ్డ్ అగైనెస్ట్ దారబాబు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, శ్రీ కుక్కుటేశ్వర టెంపుల్, పిఠాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని చెప్పి కమిషనర్ సంతకం పెట్టడం ముద్రేసి ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. కమిషనరేట్ గుర్తించి సస్పెండ్ చేయడానికి ఆ తయారు చేయబడినటువంటి ఆర్డర్లో చూపిస్తున్న ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో ఆ ఛార్జెస్ ఈయన మీద ఏం పెట్టారో ఒకసారి చూద్దాం. అధికారుల అనుమతి లేకుండా 57 మందికి లక్షలాది రూపాయల జీతాలు ఇవ్వడం, 57 మందికి. కమిషన్ సంబంధిత అధికారుల అనుమతి లేకుండా 13 మందికి కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేయడం. ప్రతి ఏటా రాజమండ్రి ఆర్జేసీ దగ్గర వాస్తవాలు దాచి బడ్జెట్ తీసుకుని శాఖకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నష్టం కలిగించే చర్యలు చేపట్టడం.
తర్వాత నిజాలు బయటకు పెట్టకుండా దాచడానికి అకౌంటెంట్కి డబల్ జీతం చేయడం. ఈయన ఏ సంస్థలో పనిచేస్తున్నాడో ఆ సంస్థలో అనమాట. అంతేకాకుండా అన్నవరం దేవస్థానం ఈవో స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్ తను వేధిస్తున్నాడని మహిళా అకౌంటెంట్ చేత ఒక అబద్ధ ఫిర్యాదు కూడా ఇప్పించేసాడు. ఎవరి దారబాబు. పరిశీలనకు వచ్చిన దేవస్థానం ఈవో ఆయన సీసీపై దాడి చేసి దౌర్జన్యం చేసి కొట్టి చేతివాటం ప్రదర్శించడం. అంటే అన్నవరం దేవస్థానంలో అప్పట్లో పనిచేసిన ఆయన ఒక కలెక్టర్ హోదా గల వ్యక్తి పనిచేశారు. జాయింట్ కలెక్టర్ హోదా ఉంటుంది ఆయన. రికార్డుల పరిశీలనకు శ్రీపాద మహావల్లభ సంస్థానానికి వస్తే ఆ సీసీ మీద ఆయన మీద ఇద్దరి మీద దాడి చేసి దౌర్జన్యం చేసి కొట్టారు అనేటటువంటి కంప్లైంట్ కూడా ఒకటి ఉంది దీనిలో. అంటే మనం చూడొచ్చు ఇక్కడ అది కనుక ఒకవేళ నిజమైన పక్షంలో వాళ్ళు అంటే విచారణ ఏమి ఇది మళ్ళీ రొటీనే. విచారణలో ఏమి వాస్తవాలు ఏందో ఇంతవరకు ఎంక్వైరీ రిపోర్ట్ అలాగే ఉంది, పెండింగ్ ఉంది, ఏం బయటకు రాలే. ఆయన మళ్ళీ పోస్టింగ్ ఇచ్చేశారు. అది ఒక దానేశ్వర టెంపుల్. ఆయన మళ్ళీ అక్కడ ఎక్కడ కూర్చుని గ్రేడ్ 1 ఈవో కింద ఆ దేవస్థానం పట్టి తినేస్తున్నాడు. అయితే ఇందులో ఈ ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన దానిలో ఇంకోటి ఏంటంటే నిజాలు బయటపడకుండా సంఘటన జరిగిన 12/2/2019 నాటి దేవస్థానం ఫుటేజ్ కెమెరా కూడా తొలగించాడు అనేటటువంటి ఒక తీవ్రమైన ఆరోపణ వీళ్ళు చేశారు. అందువల్ల ఈ చందకదారబాబు అనేక రకాలైనటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, దాష్టికాలు దేవాదాయ శాఖను ప్రదర్శిస్తున్నాడు. అంతేకాకుండా రౌడీజం కలిగిన మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఈయన 2 సంవత్సరాల నుంచి దోపిడీ చేస్తూనే ఉన్నప్పటికీ కూడా ఈ దాని మీద ఎంక్వైరీలు ప్రహసనం మాత్రం నడుస్తూనే ఉంది కానీ తప్ప ఈయన మీద ఎంక్వైరీ చేసింది లేదు, తర్వాత ఈయన మీద చర్యలు తీసుకున్నది లేదని చెప్పి యాక్చువల్గా విషయం అది. అయితే దీనిలో మరి ఈ 15/2/2018 సస్పెండ్ చేస్తూ ఆర్డర్ ఇచ్చారు. ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఎంక్వైరీ ఆఫీసర్ని కూడా వేశారు. తర్వాత ఈ ఎంక్వైరీ ఆఫీసర్ సంవత్సరాలు గడిచిపోతున్నా తప్ప ఈ ఎంక్వైరీ ఈ 3 ఆఫీసర్లు ఇంతవరకు మారారు కానీ ఎటువంటి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అందువల్ల కొంతకాలం పాటు ఒక ఎంక్వైరీ వేసినప్పుడు ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం అంటే దేవాదాయ శాఖ నియమ నిబంధనలు అనుసరించి ఒక 6 నెలల లోపు కనుక ఆయన ఎంక్వైరీ చేసి పోస్టింగ్ ఇవ్వకపోతే కనుక రిపోర్ట్ ఇవ్వకపోతే కనుక మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తోంది అని ఆదేశాలు ఉన్నప్పుడు చాలా కాలం పాటు ఈయన సస్పెన్షన్లోనే ఉన్నారు. తర్వాత పోస్టింగ్ ఇచ్చారు మళ్ళీ ఎక్కడో చోట. కానీ ఇంతవరకు దీని మీద ఎంక్వైరీలు ఏం జరగలేదు. ఈ పెట్టిన ఛార్జెస్ అన్నిటి మీద కూడా సబ్ కలెక్టర్ మీద దాడి చేశాడు, సీసీ మీద దౌర్జన్యం చేశాడు, సీసీ కెమెరాలు బదలగొట్టేసి తొలగించేశారు. తర్వాత అకౌంటెంట్కి జీతాలు డబల్ చేసేసారు వాస్తవాలు బయటకు పెట్టకుండా ఉంచడం కోసం అని చెప్పి భ్రమలకు గురి చేసి మభ్యపెట్టి కొన్ని లక్షల రూపాయల సంస్థకి నష్టం కలగడానికి ఇతను కారకుడు అయ్యాడు అని పేర్కొంటూ గ్రేవీ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఈ చందకదారబాబు అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో అవినీతి తారాస్థాయికి చేర్చుకున్నటువంటి వ్యక్తి. అవినీతిని హక్కును చేర్చుకుని ప్రతిరోజు ఈయన అన్నం చేసి పడుకుంటాడు. అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని కమిషనర్ కార్యాలయం ఎంక్వైరీ వేసింది. ఇది మామూలు రెగ్యులరే కదా, విజిలెన్స్ సెక్షన్ వాళ్ళు ఎంక్వైరీ వేశారు. ఎంత ప్రొసీడింగ్స్ నెంబర్ V2/10668/2018 15/2/2018 వేశారు ఎంక్వైరీ. ఇంతవరకు ఏమీ లేదు. వాళ్ళ ఆ ఎంక్వైరీ జరగలేదు, పెట్టలేదు. దాని మీద ఈయన మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఈ ఎంక్వైరీకి సంబంధించినటువంటి విషయంలో కమిషనర్ పేర్కొన్న విషయంలో ఏంటంటే శ్రీపాద వల్లభ మహాసంస్థానం అండ్ సేవా సంఘం పిఠాపురం దట్ హ్యాస్ ఎన్హాన్స్డ్ ద శాలరీస్ ఆఫ్ 21% వర్కింగ్ ఇన్ మహాసంస్థానం అండ్ 36% ఇన్ సేవా సంఘం టోటలింగ్ ఆఫ్ 57% వితౌట్ ఎనీ ప్రియర్ పర్మిషన్ అండ్ ఆప్టైన్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ. దిస్ ఈజ్ స్పెసిఫికల్లీ విత్ రిఫరెన్స్ టు ద మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ హూ శాలరీస్ వర్ ఇంక్రీజ్డ్ సబ్స్టాన్షియల్లీ అని ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన దానిలో ఈయన మీద పెట్టినటువంటి ఛార్జెస్ ఇవి. హ్యాజ్ అపాయింటెడ్ 8% ఇన్ మహాసంస్థానం అండ్ 5% ఇన్ సేవా సంఘం వితౌట్ ఎనీ పర్మిషన్ ఆర్డర్స్ ఆప్టైడ్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ. అండ్ తర్వాత 3 దట్ హీ హ్యాడ్ మిస్లీడ్ ద రీజనల్ జాయింట్ కమిషనర్ ఇండోవిస్ డిపార్ట్మెంట్ MZ1 బై సప్రెసింగ్ ఫ్యాక్ట్స్ అండ్ గాట్ విత్డ్రాయల్ పర్మిషన్స్ ఫ్రమ్ RJC. Number 4 that he had lured to the accountant Srimati Sita whose salary is doubled so that the employee cooperated in suppressing the facts అని పేర్కొంటూ ఛార్జెస్ పెట్టిన దానిలో కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ ఇది. he misbehaved and exhibited insubordination that he addressed a letter to the executive officer Annavaram Devasthanam instead of circulation of a note being a subordinate officer CEO order that he misused his official machinery and worked hand in glove with the staff by offering monetary benefits అని కమిషనర్ అని రాసి సంతకం పెట్టి
ఈయన మీద ఫ్రేమ్ చేసినటువంటి ఛార్జీల మీద ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి ఎంక్వైరీలు లేవు. ఈయన మీద ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఆయన సమాధానం ఏమి ఇచ్చేది లేదు. ఈ ఫైల్ మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగితే మాకు సమాచారం కూడా ఏమి ఇవ్వలేదు. అయినా మేము కొంత సమాచారం మేము సేకరించుకున్నందుకు దీని మీద కొంత సమాచారం మేము సేకరించుకుని కార్యక్రమం చేస్తున్నాం. అందు గురించి అని చెప్పి ఎటువంటి గ్రేవ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాళ్ళని క్షమించవలసిన అవసరం ఏం లేదు. తక్షణం ఈ పెండింగ్ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఎంక్వైరీ కంప్లీట్ చేయాల్సిన అవసరం కమిషనరేట్కి ఉంది. దీనిలో కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం దేవస్థానాలకు కలిగే పరిస్థితి ఉంది, కలిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ రెగ్యులారిటీస్ అన్నిటి మీద ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీ చేసేలాగా మళ్ళీ ఒకసారి ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఒకవేళ ఆదేశాలు కనుక అమలుకున్న పక్షంలో మరి కొత్తగా ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని ఏమైనా వేస్తారా, లేకపోతే మేము వెయ్యమని చెప్తారా, లేకపోతే దారాబాబు మరి ఇలాగే తిరుగుతుంటాడా, అతను చేసిన ఇర్రెగ్యులారిటీస్ సంస్థ కలిగే నష్టం మీద ఎవరు సమాధానం చెప్తారు అనే దానికి కమిషనర్ సమాధానం చెప్పాలి. దీనిలో విజిలెన్స్ సెక్షన్ లేదంటే విజిలెన్స్ సెక్షన్ సూపరింటెండెంట్కో లేకుంటే విజిలెన్స్ సెక్షన్ చూసేటటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే రైట్ నో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో విజిలెన్స్ సెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉన్నతాధికారి డైరెక్ట్ కమిషనర్, మధ్యలో డీసీ, ఏడీసీ, ఆర్జీసీ ఇంకేం లేవు. దీనిలో విజిలెన్స్ సెక్షన్ సూపరింటెండెంట్ ప్రసాద్, కమిషనర్ అర్జున్ అంతే. మధ్యలో ఎటువంటి సంప్రదింపులకు ఏ అధికారికి ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసుకున్నటువంటి అది సీటు కాబట్టి మరి దీని మీద విజిలెన్స్ సూపరింటెండెంట్ ప్రసాద్ ఆయన ఆల్రెడీ అన్నారు కూడా అక్కడ పనిచేయడానికి వీలేదని కూడా మనం ఒక కార్యక్రమంలో చెప్పుకున్నాం. ఆయన జేవీఓగా ఉంటూ ఇక్కడ ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నాడు. అలాగా ఎస్టాబ్లిష్మెంట్ విజిలెన్స్ సెక్షన్లో ఇలా ఇన్ఛార్జీల పరిపాలన పెట్టడం వల్ల దాపురించినటువంటి దౌర్భాగ్యం ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇలాగా ఎంక్వైరీలు వేసేయడం, చర్యలు తీసుకోకపోవడం, లేదంటే ఎంక్వైరీలు కాకుండా చూడడం, ఎంక్వైరీలు కాకుండా చూడడానికి ఎంత రేటు, ఛార్జెస్ ఫ్రేమ్ చేసినప్పటికీ చర్యలు లేకుండా ఉండడానికి ఎంత రేటు, లేదా 2 లక్షల రూపాయలు, తిరిగి పోస్టింగ్ ఇవ్వడానికి 2 లక్షల రూపాయలు అని చెప్పేసి విజిలెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ 2 కూడా బేరాలు ఆడుకుని లక్షలాది రూపాయలు తీసేసుకుంటున్నారు. ఎటువంటి చర్యలు లేకుండా చేసుకుంటున్నారు. సస్పెండ్ అయిన వాళ్ళు తిరిగి పోస్టింగులు పొందడమే కాకుండా వాళ్ళు దేవస్థానాలకు పడి మళ్ళీ అనేక రకాలైనటువంటి ఒక దేవస్థానంలో దోచుకోవడం, అక్కడ ఏదైనా అవినీతికి సంబంధించినటువంటి ఫిర్యాదులు లేకుంటే ఏవైనా విషయాలు బయటపడితే వాటి మీద ఎంక్వైరీకి అధికారులు ఆదేశిస్తే కొన్నాళ్ళు సస్పెన్షన్లో ఉంటాం, మళ్ళీ ఇంకో సంస్థకి వెళ్ళిపోతూ ఉంటాం, అక్కడ పడి తినేస్తూ ఉండడం, అటువంటిది రెగ్యులర్గా జరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ చందక దారబాబు అనేటటువంటి డైరెక్ట్ రిక్రూటీ ఈఓని తక్షణం ఇతను అవినీతిని నిలుపుదల చేయవలసిన అవసరం కమిషనరేట్కి ఎంతైనా ఉంది. అందువల్ల ఈ ఎంక్వైరీ ఇప్పటికైనా కంప్లీట్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నాం. ఈ ఎంక్వైరీ ప్రహసనంలో ఇదో భాగం.